ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం. కృప చూపడం అంటే ఏంటి? కృప అంటే అర్హత లేని దాని కొరకు అర్హులను చేయట, అంటే మనది పాపపు జీవితం. ఆయన పరిశుద్ధమైన నామాన్ని కూడా ఉచ్చరించడానికి అర్హత లేదు మనకి, కానీ తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనం మన తప్పులను తెలుసుకోగలిగాం. ఆయన యొద్ద వాటిని ఒప్పుకున్నాం, తర్వాత క్షమింపబడి ఆయన రక్తంలో కడుగబడి తన వారసులగుటకు అర్హులమయ్యాం. దేవుడు మన ఎడల కృప చూపాడు కనుక మన జీవితాలు ఇలా ఉన్నాయి. అయితే దేవుడు మనందరి ఎడల ఎలా అయితే కృప చూపాడో మనం కూడా ఒకరి ఎడల ఒకరం కృప చూపుకోవాలి. మనం ఎదుటి వారితో మంచిగా ప్రవర్తిస్తూ అందరికీ సహాయకులుగా సమాధాన మనసు కలిగిన వారిగా ఉండగలిగితే మన శత్రువులకు కూడా మనం నచ్చేస్తాం. అంతేకాని గొప్ప వచ్చేయాలని అబద్ధాల మీద అబద్ధాలు ఆడితే సమాజంలోనే కాదు, దేవుని దగ్గర కూడా నీకు విలువ ఉండదు. ఏమీ లేని దరిద్రుడే మేలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మంచి ప్రవర్తనతో జీవిస్తూ పేరు తెచ్చుకుంటావో లేక అబద్ధికునిగా జీవిస్తూ అవమానం తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.